గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురుగారు, మాఘమాసం జనవరి 19 నుంచి ప్రారంభం. శ్యామల నవరాత్రులు హ్మ్. అని విన్నాం. అవును. ఈ శ్యామల నవరాత్రుల్లోనే శ్రీ పంచమి అని అవును. వింటాం. అంటే ఈ మాఘ పంచమి. మాఘ పంచమి మనకి హ్మ్. చక్కని విశేషప్రదమైనటువంటిది. హ్మ్. నిజంగా అసలు ఇది చేయటం లేదు ఎవరు కూడా. హ్మ్. ఈ చాలా ముఖ్యమైన రోజు అంటారు ముఖ్యమైన కదండీ! రోజమ్మా. ఈ హ్మ్. శ్రీ పంచమి రోజున హ్మ్. స్త్రీలందరూ పురుషులందరూ కూడా, పిల్లలందరూ కూడా గంధపు రంగు వస్త్రాన్ని ధారణ చెయ్యాలి. గంధపు రంగు. హ్మ్. ఇప్పుడు కొంచెం సుమారు దగ్గరలో ఉంది మీ వస్త్రం. గంధపు రంగుని ధారణ చేసి హ్మ్. శ్యామలాదేవి యొక్క ఫోటో గాని, హ్మ్. సరస్వతీదేవి ఫోటో కానీ హ్మ్. చక్కగా ఏదైనా అమ్మవారి చిత్రం పెట్టుకున్నప్పుడు హ్మ్. సరస్వతీదేవి యొక్క అష్టోత్తరాన్ని హ్మ్. సరస్వతీదేవికి సంబంధించిన శ్లోకాలని కానీ హ్మ్. చక్కగా చదువుకుంటూ అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టినట్లయితే మీ మస్తిష్కములో, మీ బుర్రల లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి హ్మ్. వసంత పంచమి చాలా ఉపయోగపడుతుంది. అంటే పంచోపచార పూజ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు నాన్న. చక్కగా ఇప్పుడు సరస్వతి ఫోటో పెట్టుకుని ఆవాహయామి, అవునులెండి. స్థాపయామి దగ్గర నుంచి హ్మ్. షోడశనామ పూజ దాకా చేసుకుని ఆహా! అక్కడ అష్టోత్తరం చదువుకోవచ్చు. హ్మ్. లేదు మీకేదైనా గణపతి మంత్రం ఉపదేశం అయి ఉన్నది. హ్మ్. చక్కగా ఇదంతా అయిపోయింది. ఆ గణపతి మంత్రాన్ని అక్కడ కూర్చొని చదవండి. ఓహ్! గణపతి లోపల సిద్ధి, బుద్ధి హ్మ్. 2 శక్తులున్నాయి. కాబట్టి ఇక్కడ బుద్ధిగా ఉన్నది అమ్మవారు. హ్మ్. గణపతి లోపల బుద్ధి ప్రదాయిని అని. హ్మ్. అందుకనే మనకి గణపతి భజన శ్లోకాల్లో కూడా హ్మ్. బుద్ధి ప్రదాయక గజానన హ్మ్. అనేది మనకి అవును. కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానమే. హ్మ్. కాబట్టి ఆ జ్ఞానానికి సంబంధించిన మంత్రమైనటువంటి గణపతి మంత్రం. హ్మ్. లేదండి మాకు ఏం ఉపదేశం కాలేదండి. హ్మ్. ఈ వీడియో చూస్తే మాకు చెయ్యాలనిపించింది. ఆ! ఏం అలా. చేసుకోవాలి హ్మ్. అని అనుకున్నటువంటి వాళ్ళకి హ్మ్. శ్రీ గణేశాయ నమః. హుహు. మీ పిల్లల్ని కూర్చోబెట్టి హ్మ్. చక్కగా గంధపు రంగు వస్త్రం ధారణ చేయించి గంధాన్ని ముఖ్యంగా ధారణ చేయాలి ముఖాన కూడా. హ్మ్. ఈ గంధాన్ని ధారణ చేసి గంధాన్ని ఎలాగా హ్మ్. చక్కగా మంచిగా అరిచేతిలో వేసుకుని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ మాదిరిగా మనం రాసుకున్నట్లయితే ఈ కనుబొమ్మ చివరి నుంచి ఈ కనుబొమ్మ చివరి దాకా హ్మ్. రాసుకుని చక్కగా మీరు లేదు గంధం లేదండి అనుకున్నప్పుడు భస్మలేపన హ్మ్. చక్కగా చేసుకుని ముఖాన్ని చక్కగా కుంకాన్ని ధారణ చేసి హ్మ్. మీరు శ్రీ గణేశాయ నమః హ్మ్. లేదా శ్రీ సరస్వత్యై నమః హ్మ్. అనేటువంటి ఈ నామాన్ని మీ పిల్లల చేత చదివించినట్లయితే ఈ శ్యామలాదేవి అంతా కూడా ఆ వసంత పంచమి రోజున మిమ్మల్ని ఆవహించి మీ పిల్లలకి చక్కని బుద్ధి, జ్ఞానము, శక్తులన్నీ కూడా లభిస్తాయి. హ్మ్. చక్కగా ఆ రోజు చేసుకోవచ్చు. చక్కగా అంటే చేసుకోవచ్చు. శుక్రవారం వచ్చిందండి ఆ! సడెన్‌గా కాబట్టి గుర్తొచ్చింది. పాయసాన్నం బాగా నైవేద్యం చేయాలి. హ్మ్. పాయసాన్నం నైవేద్యం చేయటం మూలకంగా చాలా ఫలితం ఉంటుంది. హ్మ్. ఆవు పాలు, చక్కని బెల్లము, చక్కని బియ్యము హ్మ్. మనం కలిపి చేసుకుని, హ్మ్. ఇలాచీ వేసుకొని చక్కగా హ్మ్. మంచిగా నైవేద్యం చేస్తే హ్మ్. ఎంత భక్తిగా చేస్తారో హ్మ్. అంత భక్తిగా మిమ్మల్ని ఆ దేవత వరించిస్తుంది అనే దానిలో ఎటువంటి అనుమానం నాకైతే లేదు. హ్మ్. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు చాలామంది చేసి ఉన్నారు. అది. వాళ్ళు ఇవాల్టి రోజున చాలామంది హ్మ్. డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఓహ్! కాబట్టి ఆ ఇంపార్టెంట్. దేవత అనుగ్రహం అట్లాంటిది. హ్మ్. ఇప్పుడు ఉదయం, సాయంత్రం కూడా దీపం చక్కగా పెట్టుకోవచ్చా? చేసుకోవచ్చు. హ్మ్. ఉదయం ఉదయం ఈ నామజపం ఎక్కువగా చేయించండి. హ్మ్. వసంత పంచమి రోజున చక్కగా తలస్నానం చేసి, హ్మ్. మంచిగా గంధపు రంగు వస్త్రాలు ధారణ చేసి, భస్మలేపనం గానీ, చందన లేపనం గానీ చేసుకొని, హ్మ్. చక్కగా కూర్చొని ఈ ఎడమ చెయ్యి పైన ఈ కుడి చెయ్యి పెట్టుకుని నిటారుగా పెట్టుకుని హ్మ్. మనం కూర్చున్నట్లయితే శ్రీ గణేశాయ నమః, హ్మ్. శ్రీ సరస్వత్యై నమః ఈ 2 నామాలు చదివించినట్లయితే తప్పకుండా పంచమి రోజున హ్మ్. పంచమి పంచభూతేసి పంచసఖ్యోపచారిణి హ్మ్. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పిల్లలకి చక్కగా సమృద్ధిగా లభిస్తుంది. హ్మ్. మళ్ళీ దీనిలో ధూపం వేస్తూ చేయటం మూలకంగా ఆ! ఇప్పుడు నేను చెప్పిన నామాన్ని మీరు అక్కడ సాంబ్రాణి పెట్టుకుని చేయటం మూలకంగా హ్మ్. సంగీత ఆరాధన చేసేటువంటి వాళ్ళు. ఆ! అంటే ఇప్పుడు కళలకు వీణ సంబంధించి. వీణా వాయిద్యం నేర్చుకునేటువంటి వాళ్ళు, పిల్లన హ్మ్. గురువు నేర్చుకునేటువంటి వాళ్ళు, హ్మ్. గిటార్ ఈ సంగీత సాధనాలు. హ్మ్. వీళ్ళు ఈ ధూపం వేస్తూ ఆ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే, హ్మ్. ఈ వీణనే దేవతగా భావన చేస్తూ, హ్మ్. లేకపోతే ఈ గిటార్‌ని, వయోలిన్‌నో వాళ్ళు దేవతగా భావన చేసి పూజ చేసుకున్నట్టయితే, హ్మ్. ఈ విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వసంత పంచమి రోజున గనక చేసుకుంటే. హ్మ్. ఇట్లా ఉన్నది. ఇక మంత్రోపాసకులు. మంత్రోపాసకులకు వారు. దేవతా సిద్ధి కూడా కావాలి. హ్మ్. దేవతా సిద్ధి కావాలంటేనమ్మా ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి దుర్గాదేవి తొందరగా మీకు దర్శనమిస్తుంది. హ్మ్. లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. హ్మ్. కానీ అనుగ్రహించని దేవత ఎవరన్నా ఉన్నారంటే ఆవిడే సరస్వతీదేవి. సరస్వతి. ఎందుకని చాలా గురుగారు?
అంటే ఆవిడ చాలా పరీక్షలు చేస్తుందమ్మా. ఆహా. మరి ఆవిడ వచ్చిందంటే సర్వదేవతలు మనకి వశమైపోతారు. ఉమ్. కాబట్టి అలాంటి మంత్రసిద్ధి కావాలి. ఇప్పుడు ఏదో మాకు గురువు గారు బాలా మంత్రం ఇచ్చారండి, చండీ మంత్రం ఇచ్చారండి, ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ మాకేం ఉపయోగం లేదు, చేస్తున్నా కానీ ఏం ఫలితం కాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఉమ్. వాళ్ళు కూడా ఈ ఏ దేవతా మంత్రాన్ని అయితే వాళ్ళు తీసుకున్నారో ఉమ్. ఆ రోజున చక్కగా మనకి తామర పువ్వు తెలుపు ఉంటుంది చూసారా, పైన పింకుగా ఉండి మధ్య తెలుపు, ఆ తెలుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి, ఉమ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఉమ్. తెలుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి వసంత పంచమి రోజున ముత్యాల మాల మెడలో వేసుకోవాలి. ఉమ్. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ముత్యాలు, ఉమ్. లేకపోతే ముత్య పొంగరం చేతికన్నా ఉండాలి, కనీసం ఒంటి మీద ముత్యం. ఒక, లేదండి మా ఇంట్లో ముత్యాలు లేవు, మేము చాలా పేదవాళ్ళం, ఏదో మా ఇల్లు గుడిసిన తెల్లపూసల మాల ఉన్నదా, వేసుకోండి చక్కగా. ఉమ్. వేసుకుని ఈ శ్రీ గణేశాయ నమః, ఈ సరస్వతి నమః అనే నామాన్ని జపం చేసుకున్నా కూడా ఈ మంత్రదేవత అనుగ్రహానికి పాత్రలు అవుతారు. చాలా సులువు కదండి ఇలా ఆ, చేసుకున్నప్పుడు. చాలా అంటే చాలా. ఉమ్. అప్పుడు కూడా ఈ పాయసమే నైవేద్యం చెయ్యాలి అమ్మవారికి. ఉమ్. కాబట్టి ఈ విధంగా గనక మీరు చేసుకున్నట్లయితే ఇవి చేసుకునేటానికి అర్హత ఉన్నది మనకి. ఉమ్. లేని దాని గురించి మనం చేద్దాం చేద్దాం అనే దానికంటే కూడా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని ఉమ్. ఆ దేవత అనుగ్రహాన్ని పొందితే మనకి చక్కని జీవితం మనకి లభిస్తుంది. ఉమ్. కాబట్టి ఈ విధంగా మీరు ఉమ్. ఈ వసంత పంచమి రోజున గనక మీరు ఈ వచ్చేటువంటి నవరాత్రుల్లో ఈ రోజున ఈ విధంగా చేస్తే ఉమ్. చాలా అంటే చాలా లాభాన్ని పొందుతారు. అందరూ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. స్త్రీలు పురుషులు వయోభేదం కూడా లేదు, ఉమ్. అందరూ చేసుకోవచ్చు, వితంతువులు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఉమ్. వారికి కూడా మనసు ప్రశాంతం కావాలి కదమ్మా. చాలామంది మనం అనుకుంటాము వితంతువులను చూసి వాళ్ళు ఎదురొచ్చినా కూడా పొద్దున్నే వచ్చింది, ఏం పని పాట లేదా, వాళ్ళే నా జీవితం ఇట్లా అయిపోయింది, బాధలో ఉంటారు. నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ఆవిడ పాపం పెందలాడే తయారవ్వాలనుకుంటుంది, ఉమ్. ఇంట్లో పని చేద్దాము పిల్లలకి అని చెప్పి. అప్పుడే తయారయ్యావా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. మహాపాపం చుట్టుకుంటుందమ్మా వాళ్ళని అంటే కనుక. ఉమ్. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చక్కగా మనం వెళ్ళి, అమ్మ నీ వల్ల నాకు కలిసి వచ్చింది, నువ్వు బొట్టు పెట్టుకోలేదని బాధపడ మాకు, ఉమ్. నువ్వు ఇట్లా అయిపోయాను బాధ, నువ్వు నాకు ఎదురురా అని అని చూడండి, ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోతుందంటే అంత ఉప్పొంగిపోయి, ఉమ్. ఆ, నా కొడుక్కి ఎట్లాగైనా సరే మంచి గొప్ప ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఆవిడే దేవతకు మొక్కుతుందండి. అవును. అంటే అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, ఉమ్. పూజించాలి, నమస్కరించాలి. అలాంటి వాళ్ళు ముత్యాల మాలతో, ఉమ్. ముత్యాల మాల పట్టుకుని, ఆ. అంటే వాళ్ళకు ఒక బాధ ఉంటుంది, మనం ఎంత చెప్పినా కూడా ఉమ్. వాళ్ళ బాధ పోయేది కాదు అది. ఉమ్. స్త్రీకి అది ఎన్నో జన్మల పాపం అనుకుని దిగులుగా కూర్చుంటుంది. ఉమ్. ముత్యాల మాలతో శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని గనక ముత్యాల మాల పట్టుకుని జపం చేస్తూ ఉండి, ఉమ్. ఎలాగో వాళ్ళు తెల్ల వస్త్రాన్ని ధారణ చెయ్యాలి కాబట్టి ఉమ్. ఆ వస్త్రాన్ని ధారణ చేసుకున్నట్లయితే గనక మీ అదృష్టం బాగుంటే ఉమ్. మీ భర్త స్వప్నంలోకి వచ్చి మీకు ధైర్యాన్ని చెప్తాడు. ఉమ్. అంటే భర్తే కదా దేవుడు, అవును. తప్పకుండా వచ్చి చెప్తారమ్మా వాళ్ళు. ఉమ్. అంటే వీళ్ళకు ఒక ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏమైపోయాడు, ఉమ్. నా చేత్తో తినేవాడు నా భర్త, నేను పెడితే కానీ తినడమ్మా, నేను వచ్చేదాకా ఇంట్లో అట్లా ఉపవాసం ఉంటాడమ్మా, కొంతమంది మనకు చెప్తూ ఉంటారు చెప్తుంటారు. ఆడవాళ్ళు. అవును. అంటే భార్య మీద అంత మమకారం ఉంటుంది. ఉమ్. కింద పిల్లలు ఏదన్నా వీళ్ళని ఏడిపించినప్పుడల్లా వాళ్ళు కోపం వచ్చి పిల్లల్ని ఏడిపించడానికి, పిల్లల్ని బాధపెడడానికి వాళ్ళకు కూడా క్రోధం వస్తూ ఉంటుంది. ఉమ్. అలాంటి ఏమైనా మీ ఇళ్లలో జరుగుతుంటే ఉమ్. ఈ తల్లి భర్త లేనటువంటి కోల్పోయినటువంటి మాతృమూర్తి ఉమ్. ఈ ముత్యాల మాల పట్టుకుని ఉమ్. ఈ తెల్లని వస్త్రం కట్టుకుని జపం చేస్తున్నట్లయితే ఉమ్. తన భర్త తనకి స్వప్నంలో సందర్శనం ఇస్తాడనేటువంటి దానిలో నేను చాలామంది చేత చేయించాను. ఓ. చేయించడమే కాదు, ఉమ్. నేను ఒకసారి మంచిర్యాల వెళ్ళానమ్మా, ఉమ్. మనకి తెలంగాణలో మంచిర్యాల. ఉమ్. ఆమె చాలా చిన్న వయసురాలు పాపం, ఉమ్. అంటే ఒక 25 ఏళ్ళు కూడా ఉండవు, భర్త పోయాడు, దానిలోనే 2 పిల్లలు పుట్టేశారు గవర్నమెంట్. అయితే విచిత్రంగా ఏమిటంటే పలానా సమయంలో నేను జపాన్కి కూర్చుంటానమంటే పాపం ఆవిడ ఇల్లంతా శుభ్రం చేస్తుంది, ఉమ్. కానీ తన భర్త ఎక్కడైతే ప్రాణం వదిలేశాడో నేను అక్కడ కూర్చుని జపం చేశాను. తెలియకనే. ఆమె నాకు తెలియదు అనుకుంది, కానీ అతను అక్కడ ప్రాణం పోయాడని నాకు కూడా ఆమె ఏం చెప్పలేదు. ఉమ్. నేను అక్కడ కూర్చొని జపం చేస్తే రాత్రికల్లా ఆమె కల్లోకి వచ్చి ఉమ్. ఎంతో ఆనందంగా, నేను ఆనందంగా ఉన్నాను గురువు గారు వచ్చినందుకు అని చెప్పాడు. ఉమ్. కాబట్టి ఇలాంటి చమత్కారాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఉమ్. ఇది జరిగినటువంటి యథార్థ ఘటన మంచిర్యాలలో ఉమ్. జరిగింది. ఉమ్. వాళ్ళని తీసుకెళ్లారు అక్కడ.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి నిదర్శనాలుగా భగవంతుడు చూపిస్తూ ఉంటారు. ఒకటి వసంత పంచమి రోజున పూర్వ సుహాసినిగా ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే మీ భర్త యొక్క ఆశీస్సులతో కింద మీకు ఏదైనా దోషాలు ఉన్న ఈ భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా అవన్నీ కూడా తొలగించడానికి ఈ ముత్యాల మాల కానీ తెల్లపూసల మాల కానీ పట్టుకుని జపం చేస్తే శ్రీ మంచిది. గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. అంతే. అది మీరు అనుకుంటున్నారు, మనం రోజు అనుకునే మంత్రమే అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి సాధన చేసి చూడండి ఎంత శక్తివంతులు అవుతారో. అది నేను చెప్పింది కూడా చాలా పెద్ద మంత్రమే. మీకు అనిపిస్తోంది శ్రీ గణేశాయ నమః అని. కానీ అది చాలా పెద్ద మంత్రం. దాని మీద మీకు భావన లేదు. భావన పెట్టి చూడండి మీ పని తక్షణం అవుతుంది. సకలం అందులోనే ఉంటాయి. అంటే అలాంటిది ఈ పూర్వ సుహాసిని కూడా ఈ వసంత పంచమి రోజున చక్కగా ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఇలా జరుపుకోవాలి. జరుపుకోవాలి. సంతోషం గారు, ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.